హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నితీష్. సో అందరికి తెలిసే ఇప్పుడు దుర్గాదేవి నవరాత్రులు అయితే ముందైతే వచ్చేసినాయి. సో మన కొరుట్లలో అయితే దుర్గాదేవి కోసం అయితే చాలా వెరైటీ లైటింగ్స్ అయితే వేయించారు. సో ఆ లైటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయో చూపిస్తా ఇప్పుడు ఇందులో. అలాగే దుర్గాదేవి వారి ఆ లైటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రూట్ కూడా చూపిస్తా. సో ఫుల్ వీడియో యూస్ చేసేయండి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వచ్చేస్తే మనం మెట్పల్లి నుంచి జైతేలి రూట్కి స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ గాంధీ రోడ్ ఉంటుంది, గాయత్రి బ్యాంక్ ఆపోజిట్. సో ఇక్కడ చూసుకుంటే మీకు డైరెక్ట్ లైటింగ్ కమాన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సంధిలో. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు అమ్మవారి బోర్డు అయితే పెట్టేశారు సైడ్కి, అండ్ వెల్కమ్ బోర్డు కూడా పెట్టేశారు. గాంధీ రోడ్ ఇది కోటి నవదుర్గాలయం వారి అమ్మవారిది లైటింగ్ ఇది. సో చూసేయండి ఎట్లుంది అనే లైట్. అండ్ అలాగే మనకు అమ్మవారు ఎక్కడ పెడతారని కూడా చూపిస్తా. ఇట్లానే మనం కమాన్ లోపల నుంచి స్ట్రైట్ వచ్చేసినాక ఇక్కడ ఇంకొక బోర్డు ఉంటుంది. సో మనకు శివుడు, పార్వతి, వినాయకుడు బోర్డు ఉంటుంది. సో ఈ సంధిలో పెడతారు ఈ టెంపుల్లో. సో కోటి నవదుర్గాలయం అని టెంపుల్. సో ఇక్కడ మార్కండే టెంపుల్ అంటారు దీన్ని. సో ఇక్కడ పెట్టేస్తారు ఇందులో లోపల దేవిని. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతే ఇదే గాంధీ రోడ్లో డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ అని వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బయటనే. ఇక్కడ బయట రెండు ఇక్కడ హనుమంతుడు, గరుడ స్వామి, ఇద్దరు స్వాములు బయట ఉన్నట్టు వెంకటేశ్వర టెంపుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకు మళ్ళీ లైటింగ్ బోర్డ్స్ కనబడతాయి. అది మనకు దుర్గాదేవి గుడి వాడి, దుర్గా గుడి వాడి కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఉంటుంది గుడి. సో ఈ లైటింగ్ అనేది డైరెక్ట్ మీకు కనిపిస్తాయి గాంధీ రోడ్లోనే. సో ఈ లైటింగ్ పట్టుకొని ఇట్లనే లోపలికి వెళ్ళిపోయి చూడండి లైటింగ్ అనేది ఎట్లుంది అనేది. సో ఇక్కడ వరకు వచ్చేసినాక మనకి ఇక్కడ కమాన్ అనేది ఉంటుంది. మళ్ళీ కమాన్ ఉన్నది ఇక్కడ, మళ్ళీ వేరే డిజైన్తో ఉన్నది కమాన్ అనేది చూసుకోవచ్చు. సో మనం కమాన్ లోపలికి వెళ్ళంగానే మళ్ళీ మొత్తం సైడ్కి అయితే లైటింగ్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ అలాగే ఇక్కడ ఇంకొక బోర్డు ఉన్నది, చూద్దామండి ఏ బోర్డు ఉన్నది అనేది. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు కాళికా మా బోర్డు అయితే ఉన్నది. చూడండి ఎట్లుంది అనేది బోర్డు. నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు లో లైటింగ్లో కూడా చూపిస్తా బోర్డు ఎట్లుంది అనేది. నెక్స్ట్ లెవెల్ ఉంది బోర్డు అయితే. సో మన కాలేజ్ రోడ్ దగ్గర ఉంటుంది ఈ దుర్గాదేవి గుడి అనేది. సో చూసుకోవచ్చు. మళ్ళీ ఇలాగే ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ వినాయకుని బోర్డు కూడా ఉంటుంది. ఈ వినాయకుని బోర్డుకి లెఫ్ట్ సైడ్లో మనకు దుర్గాదేవి గుడి అనేది ఉంటుంది. చూసుకోవచ్చు ఇదే మన దుర్గాదేవి గుడి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ కమాన్ అనేది మళ్ళీ పెడతారు ఇది. సో అలాగే బయటకు వచ్చేస్తే మనకు ఆ లైటింగ్ బోర్డ్ నుంచి బయటకు వచ్చేసి స్ట్రైట్ వచ్చేసినాక ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్ ఉంటుంది రైట్ సైడ్లో. సో పోలీస్ స్టేషన్ అనేది దాటినాక మీకు ఇక్కడ బయటకు రాగానే ఇక్కడ లైటింగ్ అనేది కనిపిస్తాయి, మళ్ళీ వామ్ లైటింగ్. సో ఇది మన కొరుట్లలో ఈసారి కొత్తగా పెడుతున్నారు, NDSS కొరుట్ల, మన కాపువాడ అంటారు. సో లైటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది చూడండి ఎట్లుందని లైటింగ్. సో ఇక్కడ ఇందులో మనకు దేవిని అనేది పెడుతున్నారు, దుర్గాదేవిని. సో అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తే మన ట్రెండ్స్ అంటే మన మెట్పల్లి వెళ్ళే రూట్లో మళ్ళీ ఒక కమాన్ ఉంటుంది. కమాన్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది కూడా లైటింగ్ కమాను. చూడండి మీకు ఫుల్గా చూపిస్తే ఎట్లుంది అనేది. సో మనకి ఇలాగ ఈ లైటింగ్ అయిపోయాక మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇంకొక లైటింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకు రామ్నగర్ శక్తి సేన. సో ఇక్కడ కూడా దుర్గాదేవి నవరాత్రులు అయితే జరుగుతాయి. సో ఇక్కడ కూడా దుర్గాదేవి అయితే పెట్టేస్తారు.
ఇక్కడ టెంపుల్ దగ్గర పెడతారు దుర్గాదేవిని. సో అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ మన జైత్యాలు వెళ్ళే మన మెట్పల్లి వెళ్ళే రూట్లోనే ట్రెండ్స్ దాటాక ఎంఆర్ ఆఫీస్ సంధిలో ఇక్కడ ఇంకొక లైటింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా దుర్గాదేవిని పెట్టిస్తారు. సో మనకి మళ్ళీ ఇటు సైడ్ మీకు ఇది ఇటు సైడ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి గాంధీ రోడ్ సైడ్ మనకి ఇప్పుడు మెయిన్ రోడ్ పై చూపించాం కదా, అంటే గాంధీ రోడ్ సైడ్ వచ్చేస్తే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మళ్ళీ జైత్యాల రోడ్ వెళ్ళిపోతే కల్లూరు రోడ్ అని వస్తుంది. కల్లూరు రోడ్లో లోపలికి వెళ్ళినాక ఇట్లా స్ట్రైట్ వచ్చేసేయాలి. స్ట్రైట్ వచ్చేసినాక ఇక్కడ కూడా ఒక దుర్గాదేవి అనేది పెడతారు క్యాంప్ ఆఫీస్ దగ్గర. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వచ్చాక ఎనీ లెఫ్ట్ మీరు స్ట్రైట్ వచ్చినాక ఎటు లెఫ్ట్ తీసుకున్నా మీకు అనేది లైటింగ్ అనేది కనిపిస్తుంది. సో లెఫ్ట్ తీసుకుని లైటింగ్ సైడ్ వెళ్ళిపోతే డైరెక్ట్ మన త్రిశక్తి ఆలయం అని ఉంటుంది. సో ఇక్కడైతే గ్రాండ్ అంటే గ్రాండ్ ఉంటుంది. 9 days టోటల్ దాండియా గర్భ హంగం ఉంటుంది. టోటల్ చూసుకోవచ్చు మీరు, ప్రతి రోజు అనేది ఉంటుంది. నైట్ 12 వరకు 1 వరకు నడుస్తూ ఉంటుంది దాండియా గర్భ. సో ఈ రూట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మన యూట్యూబ్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసేయండి, చూడమనండి వీడియో. ఇక్కడ కూడా దుర్గాదేవి బోర్డు అనేది పెట్టేశారు. సో ఇదే త్రిశక్తి ఆలయం. సో ఇందులో పెడతారు. ఈ స్పేస్ మొత్తం మనకు దాండియా గర్భకు యూజ్ అవుతుంది.